హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో యాజ్ యూజువల్లీ మనం ప్రతిరోజులాగే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇవాళ చార్ట్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిఫైన్ చేద్దాం మనము. నేను ఫస్ట్ ట్రేడ్ ఎలా చేశానని నేను చెప్తాను, డిస్కస్ చేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, సో ఫ్యూచర్ చార్ట్స్ బట్టే ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి, నేను అలాగే చేస్తాను. సో ఇక్కడ చూస్తే మీకు ఒక బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఇది మోస్ట్ క్రూషియల్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ దగ్గర మనకి ఆ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు నిఫ్టీ ఫామ్ అయింది కదా, ఒక గ్రీన్ ఫామ్ అయింది, ఇంకో గ్రీన్ ఫామ్ అయింది. సో ఆబ్వియస్లీ ఇక్కడ గ్రీన్ ఫామ్ అయితే ఒక సిగ్నల్ పైకి వెళ్తుందని. సో సమ్వేర్ నేను ఇక్కడ బై చేశాను. బై చేశాక ఈ లెవెల్ వరకు సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. అంటే ఇక్కడ సమ్వేర్ బై చేశాను, ఈ లెవెల్ వరకు ఎగ్జిట్ అయిపోయాను. లేదు మనం పేషెన్స్గా వెయిట్ చేస్తామంటే మన టార్గెట్ వచ్చేసరికి ఈ ఈ గ్రీన్ లైన్. ఓకే, సో బట్ టార్గెట్ ఎగ్జాక్ట్లీ రీచ్ కాలేదు, బట్ దాని దగ్గర వరకు వెళ్ళింది. పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇంతవరకు టార్గెట్ వచ్చేది. ఓకే, సో ఇది ఇవాల్టి ఈజీ ట్రేడ్. ఓకే, ఇంతకుమించి ఇంకేం ట్రేడ్ కనిపించలేదు. సో అలాగే మనకి మార్కెట్ పెరిగింది కాబట్టి టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఒక త్రీ చూద్దాం స్టాక్స్. అదాని ఎంటర్టైన్మెంట్ చూద్దాం ఫస్ట్. సో అదాని ఎంటర్టైన్మెంట్ డెడ్ ఈజ్ ఎ ట్రేడ్. ఫస్ట్ ఇక్కడ మనకి గ్రీన్ లైన్ ఉంది, దీని పైన గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ బై చేస్తాను, ఇక్కడ వరకు వెళ్ళింది. ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు మనం. ఓకే, పివట్ లెవెల్ వేసుకోండి బేసికలీ. ఓకే, సో టార్గెట్ అనేది రెడ్, బట్ టార్గెట్ ప్రతిసారి రీచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ శ్రీరామ్ ఫిన్. శ్రీరామ్ ఫిన్ ఇక్కడెక్కడ బై చేస్తాం, ఈ లెవెల్ కాగానే బై చేసినాక సంబర్ ఇక్కడ నేను ఎగ్జిట్ కావచ్చు. మన టార్గెట్ వస్తే వెళ్ళండి, బట్ ప్రతిసారి రీచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. పివట్ వేసుకొని సంబర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు కొంచెం డీప్ అనాలిసిస్ చేద్దాము. ఫస్ట్ రెడ్ పడ్డది, రెడ్ పడ్డాక ఇంకో రెడ్ పడ్డది. ఓకే, సో ఇక్కడ సెల్ చేస్తాము. సెల్ చేసినాక మనం ఏమవుతుంది అంటే ఇక్కడ సెల్ చేస్తాము కింద పడుతుందని, మళ్ళీ మార్కెట్ రివర్స్ ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ బై జోన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ పొజిషన్ రివర్స్ చేసుకొని మళ్ళీ బై చేస్తాం, బై చేసి ఇక్కడ వరకు హోల్డ్ చేసుకుంటాం. సమ్వేర్ ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు మనకి బేసికలీ. ఓకే, సో ఇది. అండ్ ఇంకో స్టాక్ చూద్దాం, ఎన్టీపీసీ చూద్దాం. ఎన్టీపీసీ గ్రీన్ గ్రీన్ ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ వరకు ర్యాలీ, ఇక్కడ వరకు ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు పేపర్ వేసుకోండి. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం, బట్ వెరీ కొంచెం రిస్కీ ట్రేడ్ కంపేర్ టు. ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయిందంటే వెరీ రిస్కీ, బట్ 3 లెవెల్స్ని టచ్ చేసింది. ఇక్కడ బై చేస్తాం, బై చేసి బేసికల్లీ ఇక్కడ ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు పివట్. బట్ నెక్స్ట్ టార్గెట్స్ ఇది, బట్ పెద్దసారి రీచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ. ఓకే, సో ఇలాగే టాప్ లూజర్స్ చూద్దాము. బజాజ్ ఆటో. బజాజ్ ఆటో రెడ్ 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 పడంగానే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ కింద ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ కింద వరకు పడ్డది, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు మనకి. కొంచెం డీప్ అనాలిసిస్ చేస్తే పెద్ద గ్రీన్ క్యాండిల్ రెడ్ రెడ్ ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాం, సెల్ చేసినాక ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే ఇంకా కింద వరకు కూడా వెళ్ళింది, ఇంకా సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. జనరల్లీ దీని డెస్టినేషన్ ఇది, కానీ పెద్దసారి రీచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. యాజ్ యూజువల్. ఇన్ఫోసిస్ చూద్దాము.
సపోజ్ ఇక్కడ ఇక్కడ సెల్ చేస్తాం. గ్రీన్ అని మన టార్గెట్. ఇంకా పేషెన్స్‌గా వెయిట్ చేస్తే పెద్ద ఏం లేదు అంతే. గ్రీన్ అనేది మన టార్గెట్. సో, అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. ఇంకో ఐషర్ మోటార్ చూద్దాం. సో, ఇక్కడ సెల్ చేస్తాం. బ్లూ అని మన టార్గెట్. సమ్‌వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే. గ్రీన్, గ్రీన్, గ్రీన్. ఫస్ట్ ఎలా ఇంకో డీప్ అనాలిసిస్. గ్రీన్, గ్రీన్ ఇక్కడ బై చేస్తాం. బై చేసినాక మనకి పొజిషన్ అనేది రివర్స్ అయింది. ఇక్కడ వరకు పేషెన్స్‌గా వెయిట్ చేస్తాం. మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఓకే. అంటే ఇక్కడ బై చేస్తాం. ఈ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా చూసుకుంటాం. అయినా హోల్డ్ చేస్తాం బై ట్రేడ్. ఎక్కువకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చింది. ఈ లెవెల్ క్రూషియల్గా ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మళ్ళీ పొజిషన్ రివర్స్ చేసుకుంటాం. రివర్స్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడే వచ్చింది. సో పెద్ద ప్రాఫిటబుల్ ట్రేడ్ అయితే కాదు, కొంచెం రిస్కీ ట్రేడ్. ఓకే. లాస్ ఈ ట్రేడ్లో మోస్ట్లీ చూస్తే. ఓకే. సో బిట్ కాయిన్ చూద్దాం. బిట్ కాయిన్ వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ఫస్ట్ కొంచెం సెల్ చేస్తాం. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ వరకు వెళ్ళింది. మళ్ళీ రివర్స్ అయింది. ఇక్కడ మళ్ళీ బై చేస్తాం. ఓకే. ఇక్కడ బై చేసినాక మళ్ళీ రివర్స్ అయింది. ఈ లెవెల్ బ్రేక్ అయిన వరకు హోల్డ్ చేసుకుంటాం బేసికల్లీ. మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ ఎగ్జిట్ సమ్వేర్. ఓకే. అండ్ ఇంకో ట్రేడ్ కొంచెం సాలిడ్ ట్రేడ్గా ఉంటే ఇక్కడ సమ్వేర్ సెల్ చేయొచ్చు. సెల్ చేసి ఇక్కడ వరకు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ డో జోన్స్ చూద్దాం. ఇప్పుడే మార్కెట్ ఓపెన్ అయింది డో జోన్స్. ఓకే. సో రెడ్, ఇంకో రెడ్ క్యాండిల్ పడంగానే బేసికలీ చూసి సెల్ చేస్తాం బేసికలీ. అప్పుడు ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్యాప్ ఫిల్లింగ్, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లైన్. ఓకే. లేదు ఇక్కడ నుంచి ఇంకా ఈ రెడ్ పడి గ్రీన్ పడి అనుకో మనకి ఈ లెవెల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మన టార్గెట్. సో ఇది ఇవాళ ట్రేడింగ్ సంబంధించిన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్. అండ్ ఒక్క స్టాక్ డిస్కస్ చేద్దాం ఇవాళ నుంచి. డైలీ ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ డిస్కస్ చేద్దాం. మంచి స్టాక్, స్కోప్ ఉన్న స్టాక్ మనకి బై చేయడానికి లాంగ్ టర్మ్ పర్పస్. ఓకే. సో ఆ స్టాక్ వచ్చేసరికి మైంటెక్. మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం ఫస్ట్. సో ఒక స్టాక్ వచ్చేసరికి మైంటెక్, ఐటీ రిలేటెడ్ స్టాక్. అది చిప్స్ మేకింగ్, ఐ మీన్ సెమీ కండక్టర్ చిప్స్ సంబంధించిన స్టాక్. సో ఇది ఓవరాల్ చూస్తే టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మంచి బై జోన్లోనే ఉంది. ఓకే. సో ఆల్మోస్ట్ ఎన్ని క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశం ఉంది మంత్లీ టైం ఫ్రేమ్. అండ్ వీక్లీ చూస్తే మనకి ఆల్మోస్ట్ మనకి ఆర్ఎస్ఐ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇక్కడ ఎక్కడైనా మనకి ఈఎంఐ కూడా రివర్స్ ఇచ్చింది. ఇక్కడ సమ్వేర్ గుడ్ టు బై. అండ్ ఈ స్టాక్ సంబంధించిన మనం ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తే మనకి నెట్ ప్రాఫిట్ గత 2014 నుంచి చూస్తే ఇప్పటి వరకు, సో ఓవరాల్ లైక్ ఇప్పుడు చూస్తే మధ్యలో 2020లో 65 అయింది. ఇక్కడ నుంచి కన్సిడర్ చేద్దాం. 11, 33, 21, 27, 29, 30 ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఓకే. సో ఓవరాల్గా ఒక గుడ్ స్టాక్. మనం ఈ స్టాక్ని బై చేయొచ్చు. ఇక్కడ సమ్వేర్ ఇప్పుడు ఎక్కడైనా బై చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. బట్ ఓవరాల్ డిస్కౌంట్ కూడా చూద్దాం మనకి ఎంత డిస్కౌంట్లో దొరుకుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 38% డిస్కౌంట్లో దొరుకుతుంది. సో ఇది బెస్ట్ స్టాక్ టు బై ఇప్పుడు. ఓకే. సో ఇది ఇవాళ ట్రేడింగ్ డిస్కషన్, ఇన్వెస్ట్మెంట్ డిస్కషన్. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.